వందనం అమలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, తల్లికి వందనం అమలు చేసినటువంటి నారా లోకేష్ గారికి, తల్లికి వందనం అమలు చేసినటువంటి రాష్ట్ర నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మాధవిరెడ్డి గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం నిలబెట్టుకొని ఈరోజు ఇక్కడ చూసినట్లయితే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఈరోజు మాకు తల్లికి వందనం డబ్బులు జమ అయింది చేసి మా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చినందుకు వీళ్ళందరూ కూడా టీఎన్ఎస్ఎఫ్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఆ పట్టాల అధ్యక్షురాలు మన సునీతా మేడం గారు, అదేవిధంగా మన ఎక్స్ కార్పొరేటర్ బాబు అన్న, మన నాయకులు కూడా ఇక్కడికి హాజరయ్యేసి విజయవంతం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా కడప జిల్లా తరఫున నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, మాది యొక్క నాయకత్వం, మాది యొక్క నాయకత్వం, టీడీపీ 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 టీడీపీ. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, అదేవిధంగా మరి ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా సంతోషకరంగా ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈరోజు మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు విద్యాశాఖ ఏ విధంగా బలపడుతుందో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అందులో భాగంగా తల్లికి వందనం అనేది ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో లాగా కాకోకుండా ఇంట్లో 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం డబ్బులు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే కడప నగరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సంబర వాతావరణంగా ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నారు. మా అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా కడప శాసనసభ్యులైనటువంటి మాధవిరెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేసి వారి యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది కూడా మీరందరూ కూడా గమనించవచ్చు. అంటే ఏ రకంగా సంతోషంగా ఉన్నారో అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ ఇంకా మాకు మంచి రోజులు వచ్చినాయి, ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు. మాకు కూడా ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు కోరి, ప్రజలకు సంతోషంగా, ప్రజలు సుఖ సంతోషాలతో చూసుకుంటా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తరఫున కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు, మరిన్ని ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి పథకాలు తీసుకువచ్చేసి ఇంకా ముందు మన రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన ఖచ్చితంగా సాధ్యం అవుతుందని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంతటి అభిమానం, ఇంతటి ప్రేమ ఆప్యాయతలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన చూపించినటువంటి ప్రజలకు, అదేవిధంగా విద్యార్థులకు మా టీఎన్ఎస్ఎఫ్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో విద్యార్థుల సంక్షేమానికి రుణపడి యొక్క ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం చూడబోతుందని చెప్పి తెలియజేసుకుంటాం.